భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. ఇండియా దెబ్బకు పాకిస్తాన్ ఎయిర్ బేస్లే పగిలిపోతున్నాయి. మన ఆర్మీ మిసైళ్ల ధాటికి ఉగ్రవాదుల క్యాంపులు కుప్పకూలిపోయాయి. వందల డ్రోన్లతో అటాక్ చేసిన భారత సైన్యం ధీటుగా జవాబిచ్చి శత్రు సైన్యం ముందు తలెత్తుకొని గర్వంగా నిలబడింది. అయితే మే 9 పాకిస్తాన్ హిస్టరీలో ఒక కాలరాత్రిగా గుర్తుండిపోతుంది. అసలు మే 9న రాత్రి ఏం జరిగింది? పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులపై విరుచుకుపడింది. భారత్పై దాడికి విఫలయత్నం చేసి చావు దెబ్బతిన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపైన అటాక్కు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ మొదలు రాజస్థాన్ దాకా 26కు పైగా ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. క్షిపణులు, డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేసింది. శ్రీనగర్లో పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. శ్రీనగర్ ఎయిర్ బేస్ దగ్గర పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది. దీంతో భారత ఆర్మీ పాకిస్తాన్కు చెందిన F-16 ఫైటర్ జెట్ను కుప్పకూల్చింది. మరోవైపు భారత బలగాలు 5 పాకిస్తాన్ మిస్సైళ్లను పేల్చివేశాయి. ఇక మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్తాన్ జీవితంలో ఒక కాలరాత్రి అని చెప్పాలి. మొత్తం 8 ఎయిర్ బేస్లను భారత ఆర్మీ భూస్థాపితం చేశాయి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాక్లోని పంజాబ్ ప్రావిన్సెస్లోని జాంగ్ జిల్లాలో ఉన్న రఫీక్ ఎయిర్ బేస్లను భారత సైన్యం తుక్కు చేసింది. ఈ ఎయిర్ బేస్ పాక్ సైనిక కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఇస్లామాబాద్కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10,000 అడుగుల రన్వేను కలిగి ఉంది. దీంతో పాటు ఈ ఎయిర్ బేస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ కూడా కలిగి ఉంది. భారత్ ధ్వంసం చేసిన మరో వైమానిక స్థావరం మురిద్. ఇది పంజాబ్లోని చక్వాల్ జిల్లా సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు అత్యంత కీలకమైన ప్రదేశం. ఇక్కడే పాకిస్తాన్కు చెందిన మానవరహిత వైమానిక వాహనం, మానవరహిత పోరాట వైమానిక వాహనాలను పాక్ దాచి ఉంచింది. నూర్ఖాన్ వైమానిక స్థావరంగా పిలిచే చక్లాల ఎయిర్ బేస్ కూడా భారత దళాల దాడులలో ధ్వంసమైంది. పాకిస్తాన్లో దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేస్ను భారత్ ధ్వంసం చేసింది. భోలారి వైమానిక స్థావరంగా పిలిచే సుక్కూరి ఎయిర్ బేస్లను మన దళం నేలమట్టం చేశాయి. పాకిస్తాన్ ఆర్మీ ప్రాథమిక కార్యాచరణ స్థావరాలలో చునియాన్ వైమానిక స్థావరం కూడా ఒకటి. లాహోరుకు దక్షిణంగా 70 కిలోమీటర్ల పరిధిలో పాక్ పంజాబ్లలో ఉంది. ఇది కూడా భారత దెబ్బకు బలహీనమైపోయింది. అలాగే వస్రూర్లోని రాడర్ సైట్ను ధ్వంసం చేసింది భారత్. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కీలకమైన నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఉంది. ఆ దేశ ప్రధాన రవాణా స్క్వాడ్రన్లు ఇక్కడే ఉన్నాయి. లాజిస్టిక్, వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ కార్యకలాపాలకు ఈ బేస్ను పాక్ వినియోగిస్తుంది. C-130 హెర్క్యులస్, శాబ్ 2000 వంటి రవాణా విమానాలు, IL-78 మిడ్ ఎయిర్ రివ్యూయర్లు, విఐపీల విమానాలు కూడా ఈ ఎయిర్ బేస్లోనే ఉన్నాయి. ఇంతటి కీలకమైన ఎయిర్ బేస్లపైన భారత్ దాడులు చేయడంతో పాకిస్తాన్ తోక ముడిచింది. కాల్పుల విరమణ కోసం భారత్తో సంప్రదింపులు జరిపింది. భారత్ చేపట్టిన సైనిక దాడులలో పాకిస్తాన్లోని కీలకమైన ఎయిర్ బేసులు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. చైనా ఉపగ్రహ సంస్థ మిజాజ్వీజాన్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు దీనిని నిర్ధారించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు కీలకమైన పాకిస్తాన్ ఎయిర్ బేసులు, సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లుగా పాక్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ కూడా అంగీకరించారు. మొత్తంగా భారత్ దాటికి పాక్ ఆర్థికంగా కోలుకోవడానికి చాలా ఏళ్లే పడుతుంది. అంతలా నష్టపోయింది. ఇలా కీలక ఎయిర్ బేసులపైన తమ ప్రతాపం చూపిన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇప్పుడు తమ నెక్స్ట్ టార్గెట్ పైన కన్నేసి రెడీగా ఉన్నాయి. భారత్ నెక్స్ట్ స్టెప్ పైన పాకిస్తాన్ ఆందోళన చెందుతుంటే భారత పౌరులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.